కార్తీక మాసంలో యజమానిని రక్షించుకోవటానికి యజమానురాలు రెండిటిని ఆశ్రయిస్తుంది. ఒకటి దీపము, రెండు ఉసిరికాయ. కార్తీక మాసం అంతా ఉసిరి సంబంధం. ఉసిరి కొమ్మని తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు. ఆ గాలి తగలటం కోసం, ఉసిరికాయ తినడం కోసం ఋషులు అంత జాగ్రత్తగా ఎందుకు బిగింపు తీసుకొచ్చారు అనగా, మన ధర్మములో కేవలం ఔషధంగా స్వీకరించరు, ఏదైనా ఈశ్వరానుగ్రహముకు ముడివేసి తీసుకుంటారు. ఉసిరికాయలు కార్తీక మాసము వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఏ ప్రకృతి ప్రమాదకరముగా ఉంటుందో ఆ ప్రకృతే ప్రమాదమును పోగొట్టుకునే వస్తువును కూడా ఇస్తుంది. మనము దానిని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తే అది అభ్యున్నతి హేతువై కూర్చుంటుంది. ఆదివారములు అంటే ఆదివారములు తప్ప ఆ మాసమంతా ఉసిరి పచ్చడి తింటూ ఉంటారు.